హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా పాప అండ్ మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం కదా, ఎందుకంటే మేము అల్బేనియా ట్రిప్కి వెళ్ళామన్నమాట. లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఒక 4 days ట్రిప్కి వెళ్ళాము. నైట్ వ్యూ చూసారా ఫ్లైట్ నుంచి ఎంత బాగా అనిపిస్తుందో, చాలా బాగుంది. అండ్ బేబీ కూడా ఫ్లైట్లో అస్సలు డిస్టర్బ్ చేయలేదు. లైక్ మాకు పోలాండ్ నుంచి అల్బేనియా జస్ట్ 1.5 hours పట్టిందన్నమాట, అంతే. అండ్ చాలా మంచిగా ఉండే. నాకు అసలు బ్యూటిఫుల్ కంట్రీ అది. సేమ్ నాకు ఇండియా వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది తెలుసా మీకు. యూరోప్ కంట్రీ అది, సదరన్ యూరోప్ అనుకుంటా. లైక్ నాకు అంతగా యూరోప్ కంట్రీకి వెళ్ళామనే ఫీలింగ్ రాలేదు, ఎందుకంటే సేమ్ ఇండియాలోనే ఆ స్ట్రీట్స్ కానీ కొన్ని మౌంటైన్ ఏరియాస్, హిల్ ఏరియాస్లో ఎలా ఉంటే అలానే అనిపించింది. చాలా బాగుంది. అండ్ ఇంకోటి దట్టు నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది, కరెన్సీ కూడా అక్కడ లెక్ మాట. మన లెక్ ఈజ్ ఈక్వల్ టు 1 rupee మాట, సేమ్ ఇండియన్ కరెన్సీ లాగా. అండ్ అలానే అక్కడ ఫుడ్ కూడా కబాబ్సే, కాకపోతే కొన్ని ఫుడ్స్ చాలా బాగున్నాయి. లైక్ కెబాబ్ ఒకటి బాగుంది, అండ్ ఇంకొకటి చికెన్ గ్రిల్ అలాంటివి బాగున్నాయి. చూడండి అన్ని హిల్ ఏరియాస్ ఉన్నాయి. లైక్ గోల్కొండ ఫోర్ట్కి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉండే. అక్కడ అన్ని కొన్ని ఇలాంటి అల్బేనియా థింగ్స్ అనేటివి అన్నీ అమ్ముతున్నారు. సో నాకు చాలా బాగా నచ్చింది. బేబీ కూడా నేను ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళే ముందు నేను సబ్కాన్షియస్ మైండ్ గురించి అని చెప్పి ఒకటి జూది అప్లోడ్ చేశాను చూడండి ఆ వీడియోలో. దాంట్లో చెప్పాను కదా సబ్కాన్షియస్ మైండ్ అండ్ గర్భ సంస్కారాన్ని. సో మేము ఏదైనా ట్రిప్కి వెళ్తున్నప్పుడల్లా బేబీకి ప్యాంపర్ చేసి ముందే చెప్తుండేమాట, ఇట్లా వెళ్తున్నాం, నువ్వు అల్లరి చేయకు, మంచిగా ఎంజాయ్ చేయి నేచర్ని అని చెప్తే తను అదే విని ఈ 4 days కూడా అస్సలు ఇబ్బంది పెట్టలే. అండ్ దట్టు వ్యూ చూడండి ఎంత బాగుందో, టాప్ వ్యూ మాట. ఇది ఏం ప్లేస్ యాక్చువల్లీ చాలా డేస్ అవుతుంది అప్లోడ్ చేస్తున్నా కదా, సో నాకు అంత కరెక్ట్గా నేమ్స్ గుర్తులేవు. బట్ కాకపోతే వ్యూస్ అన్నీ చూసేయండి ఎంత బాగున్నాయో. నేచర్ని ఎంత మంచిగా చూసుకుంటున్నారో, అస్సలు చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మంచిగా ట్రిప్కి వెళ్ళాం కదా, సో మంచిగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే చూసారా, సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం డ్రై రోస్ట్ చేసేసి అవి 5 లెక్ అంట, అంటే 5 rupees అన్నట్టే ఆ ప్యాకెట్స్లో అమ్ముతున్నారు అన్నమాట. సో చాలా బాగుండే టేస్ట్. ఎందుకు అలాంటివి అమ్ముతున్నారు, నట్స్ బాగా తింటున్నారు. నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేసింది, అక్కడ జనాలందరూ నట్స్ని బాగా తింటున్నారు. ఎందుకంటే వాళ్ళు వాక్ ఏరియా చాలా పైకి మాట, నడవడానికి ఇట్లా కొండలు ఎక్కితే ఎలా ఉంటుంది వాళ్ళకి, అప్పుడు నట్స్ తింటేనే స్ట్రెంగ్త్ బాగా వస్తుందంట. సో అందుకని వాళ్ళు అల్బేనియన్ టీ ఫేమస్, అల్బేనియన్ టీతో పాటు సన్ఫ్లవర్ సీడ్స్ తింటున్నారు అన్నమాట వాళ్ళు. నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇప్పుడు పాప కూడా కొంచెం రిలాక్స్ అవుతూ అక్కడ నేచర్లో తను మంచిగా ఎంజాయ్ చేస్తుంది. నేను ఈ వీడియోస్ అండ్ ఈ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే సో దట్ పాప కొంచెం పెద్దగా అయ్యాక చిన్నప్పుడు ఇలా ఎంత మంచిగా ఎంజాయ్ చేసుకుందని చూస్తుంటుంది కదా. సో అవన్నీ మెమరీసే కదా మనకి. టైం అవుతున్న కొద్దీ మనం ముసలాలు అయ్యాక మనం చూసుకునేటివన్నీ మెమరీస్. సో మనం టైం వాల్యూ అండ్ మెమరీస్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట నాకు. సో నేచర్తో కూడా నాకు చాలా కనెక్టివిటీ ఇష్టం. సో ఇతను అక్కడ అల్బేనియన్ ఒక పీపుల్ మాట. చూడండి తెలుగు సినిమాలన్నీ చూసారంట ఆయన, టాలీవుడ్ ఇవన్నీ చెప్తున్నారు చూడండి. Hyderabad near Ocean Indian. Yeah. Near Bombay. Yes. You know Pushpa. You know Bahubali 1, Bahubali 2. KGF. You know? Oh my God. RRR. Oh my God. The best movies. Raj Kapoor. Oh, super. Number 1. Yes, I know. Okay. Super. సో ఇక్కడంతా రోడ్ వ్యూ చాలా బాగుంది. మేము యాక్చువల్లీ ఇందాక ఒక ప్లేస్లో వెయిట్ చేస్తే అక్కడ అతను అన్నీ చెప్తున్నారన్నమాట, ఈ మూవీస్ చూసామని. ఇక్కడ చూసారా ఎలా పైకి నడవాలి, అందుకే వీళ్ళు నట్స్ ఎక్కువ తింటారంట, సో దట్ వాళ్ళకి స్ట్రెంగ్త్ బాగా వస్తుంది అని చెప్పి. ఇది ఓల్డ్ టౌన్ మాట, అల్బేనియాలో ఒక ఓల్డ్ టౌన్. చాలా బాగుంది. తిరానా అనేది క్యాపిటల్, కరెన్సీ వచ్చేసి లెక్ మాట. సో ఈ కార్పెట్స్ అని ఇలాంటి ట్రెడిషనల్ అన్నీ అమ్ముతూ ఉన్నారు, చాలా బాగున్నాయి. సో మేము స్టెప్స్ ఎక్కుంటూ పైకి వెళ్ళాము, అలసిపోయాము. యాక్చువల్ చూసారు ఆమె నమస్కారం అని చెప్తున్నారు. వాళ్ళు టూరిస్ట్ నన్ను చూస్తే ఆ కంట్రీ వాళ్ళు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యి చాలా వెల్కమింగ్ ఉన్నారు అన్నమాట. వాళ్ళ కంట్రీకి బయట నుంచి ఒకళ్ళు వచ్చారు అని చెప్పి చాలా వెల్కమింగ్ ఉండేవాళ్ళు. సో మేము ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి గోల్కొండ ఫోర్టే గుర్తొచ్చింది నాకైతే లిటరలీ, ఎందుకంటే అంత మంచిగా అనిపించింది ఆ నేచర్ని అంతా ఎంజాయ్ చేస్తూ. కానీ పాప పడుకుంది. లైక్ మాకు ఫుల్ స్ట్రెంత్ అండ్ వర్కౌట్ అయిపోయింది చూడండి. కొద్దిసేపు ఆయన, కొద్దిసేపు నేను పాపను అలా క్యారీ చేస్తూ. బట్ బాగుండే, ఎందుకంటే మనం ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడానికి వచ్చాం కదా, అసలు అలసిపోలేదు అన్నమాట. సో మంచిగా ఉన్నాయన్నమాట అవన్నీ. సో ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ బిరాట్
క్యాజిల్ మాట. సో ఇదంతా క్యాజిల్. సో దీంట్లో కొంచెం మన హిస్టరీ అంతా కరెక్ట్గా తెలియదు, బట్ లైక్ గోల్కొండ టైప్ ఉంది మాట. మొత్తం గోల్కొండ ఫోర్ట్ ఎలా ఉంటుందో అలా ఉంది క్యాసిల్ అంతా కూడా. చాలా బాగుంది. పైనుంచి టాప్ వ్యూ సిటీ అంతా కనిపిస్తుంది మాట. చాలా బాగుంది నైట్ వ్యూ అయితే. సో అల్బేనియా ఫేమస్ ఏంటి అని చెప్పి సమ్మర్లో చాలా ఫేమస్ మాట. చాలా క్రౌడెడ్ ఏరియా అండ్ అప్పుడు ఫ్లైట్ రేట్స్ కానీ రూమ్ రేట్స్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కంపేర్ టు వింటర్లో అన్ని షాప్స్ అన్నీ అంత జనాలతో ఏమి ఉండదు మాట. ఖాళీగా ఉంటుంది, రిలాక్స్డ్ ఉంటుంది మాట. వాళ్ళకి సమ్మర్ వస్తేనే ఫేమస్. చూడండి ఇక్కడ అల్బేనియా వైన్, స్నాక్స్, పిజ్జా ఫేమస్ మాట, కెబాబ్ ఫేమస్, అల్బేనియా టీ ఫేమస్ అండ్ నట్స్ కూడా బాగా అమ్ముతుంటారు. సో ఈ సిటీస్ అన్నీ చూసారా, సేమ్ హైదరాబాద్ లానే ఉండే. నాకైతే లిటరల్లీ నాకు ఇండియా వచ్చిన ఫీలింగే అనిపించింది. హైదరాబాద్లో తిరుగుతున్నామా అనిపించింది. ఎందుకంటే యూరోప్లో ఇప్పుడు పోలాండ్లో ఇలా ఉండమాట. ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆపరు అండ్ స్ట్రీట్స్ ఇలా ఉండవు, బిల్డింగ్స్ అసలు అట్లా రోడ్కి అలాగా అనిపించమాట. సో మాకైతే చాలా ఎక్సైటెడ్ అనిపించింది అల్బేనియా అండ్ చాలా బాగుంది కూడా. అండ్ అటు మేము వింటర్లో వచ్చాం కాబట్టి మాకు అంత కాస్ట్ కూడా ఏం పడలేదు అన్నమాట. రూమ్ రెంట్స్ చాలా తక్కువ ఉండే అండ్ మేము ఎప్పుడైనా ట్రిప్కి వస్తే ఒక 4 మెంబర్స్ కలిసి వస్తామంటే 2 కపుల్స్ అట్లా. సో షేరింగ్ అయిపోతుంది అన్నమాట అలాగా. సో ఇది మార్నింగ్ వ్యూ. అదే క్యాసిల్ పైకి ఎక్కి మళ్ళీ చూసామన్నమాట మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందని. చాలా బాగుండే మార్నింగ్ వ్యూ కూడా. సో ఇంకా మెయిన్ థింగ్స్ ఏంటంటే ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ బేబీస్తో వెళ్తే ఫస్ట్ బేబీ కేర్ ఐటమ్స్ అంటే బేబీ థింగ్స్ అనేది బాగా మంచిగా పట్టుకోవాలి. దాన్ని పాపవి డైపర్స్ కానీ ఆర్ ఫుడ్ ఐటమ్స్ కూడా హెల్తీగా అన్నీ పట్టుకోవాలి. సో మేము ఎలా అంటే ఇప్పుడు బ్లూ ఐ చూడడానికి వెళ్తున్నాము. బ్లూ ఐ అనేది చాలా రివర్లో ఒక బ్లూ స్పాట్ నుంచి ఇట్లా మనకి మొత్తం రివర్ ఒక స్పాట్లో ఓన్లీ బ్లూ కలర్ అనేది విజువల్గా అనిపిస్తుంటుంది. చాలా బాగుంటుంది అంట ఆ ఏరియా. సో అక్కడికి వెళ్తున్నాము. సో ఇది కింద కార్ పెట్టేసి పైకి స్కూటర్ మీద వెళ్ళాలి. స్కూటర్ రైడ్ కూడా బాగుంటుంది, లైక్ కార్ కూడా బాగుంటుంది. కానీ కార్ మళ్ళీ పార్కింగ్ చేయడానికి కాస్ట్ ఎక్కువ అన్నారు. సో అందుకని స్కూటర్ మీద వెళ్ళిపోయామాట. ఇది బ్లూ ఐ. సో ఆ రివర్లో ఇట్లా మనకు ఒక దగ్గర బ్లూగా కనిపిస్తుంది అన్నమాట. అలానే బ్లూ ఐ చూసాక కొంచెం సేపు ఇట్లా స్కూటర్ రైడ్ చేసాము. బాగుండే మాట అక్కడ. సో మేము కపుల్స్తో వెళ్ళాం కాబట్టి వేరే వాళ్ళు కొంచెం సేపు బేబీని ఎత్తుకున్నారు. సో దట్ మేము అట్లా డ్రైవ్ చేసాం అన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోతున్నాం. మేము ఇప్పుడు తీసుకున్న రూమ్ వచ్చేసి కశ్మీర్ దగ్గర తీసుకున్నాం అన్నమాట. అక్కడ బీచ్ వ్యూ చాలా బాగుండే. రూమ్లో నుంచి ఇట్లా బీచ్ వ్యూ ఉంది అన్నమాట. సో మనం రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఇలా చూసుకొని బుక్ చేసుకుంటే బాల్కనీ నుంచి వ్యూ బాగా అనిపిస్తుంది. సన్సెట్ అయినా సన్ రైజ్ అయినా కానీ చాలా బాగుంది అన్నమాట. సో ఇప్పుడు వింటర్ కాబట్టి చూడండి అసలు ఎంత క్రౌడ్ లేదు, చాలా పీస్ఫుల్ ఉండే. సో ఈ మనం కొంచెం రిలాక్స్డ్ ఉండాలంటే వింటర్లో వెళ్ళొచ్చు, లేదు క్రౌడెడ్ కొంచెం హ్యాపెనింగ్ ఉండాలంటే సమ్మర్ బెస్ట్ మాట. సో ఇప్పుడు మేము కశ్మీర్కి వెళ్తున్నాం. అక్కడ ఒక బీచ్ వ్యూ అండ్ కొంచెం ఇట్లా ఉయ్యాల ఇవన్నీ ఉండి చాలా బాగుంది అక్కడ కూడా. సో బేబీ కూడా మంచిగా బీచ్ వ్యూలో ఇట్లా మంచిగా వాటర్లో కొద్దిసేపు మంచిగా ఆడుకుంది. అండ్ ఇక్కడ మాకు నచ్చిన స్పాట్ మాట ఇది కశ్మీర్లో. కశ్మీర్ అని బోర్డు ఉండి ఇట్లా మంచిగా హ్యాంగింగ్ ఉయ్యాల ఇవి ఉన్నాయన్నమాట. బాగుండే. సో అండ్ అలానే బేబీ కూడా కొంచెం వాటర్లో అలా పెడితే తను ఎంజాయ్ చేస్తుంది. ఇది యాక్చువల్లీ మేము ఇప్పుడు పాపకి 16 months కానీ అప్పుడు ఇంకా నడవట్లేదు అనమాట. నేను చాలా లేట్గా వీడియో అప్లోడ్ చేశాను. అప్పుడు వీడియోస్ తీసాను కానీ అప్లోడ్ అంటే ఇంట్రెస్ట్ రాలేదు, కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను అనమాట. సో అప్పుడు ఇంకా పాప 11 months అలా మాట మేము వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు ఇంకా ఇదంతా మెయిన్ సిటీస్ అన్నీ కవర్ అయిపోయినాయి. ఇంకా నైట్ వ్యూలో కొంచెం సిటీ ఎలా ఉంటుందో చూసేసి అక్కడ ఒక ఐస్ క్రీమ్ ఉంటే ఇలా తీసుకొని అండ్ ఆ నైట్ వ్యూ అంతా కొంచెం హ్యాపెనింగ్ ఉండే, కొన్ని పార్టీస్ అలా జరిగాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి చూసేసి అండ్ రిటర్న్ పోలాండ్కి వచ్చేసాం అన్నమాట. చాలా బాగుండే. మీరు ఎప్పుడైనా అల్బేనియా ట్రిప్కి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి. వింటర్లో అయితే రిలాక్స్డ్గా ఉంటుంది, సమ్మర్లో క్రౌడెడ్గా మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అన్నమాట. సో రిటర్న్ బ్యాక్ టు పోలాండ్. సో మంచిగా అనిపించింది. పాప కూడా మంచిగా ఎంజాయ్ చేసింది రిలాక్స్డ్గా, అసలు క్రాంకీ లేదు. ఎయిర్పోర్ట్లో ఇట్లా ఏందో కార్ రేసింగ్ అని చెప్పి ఇవంటే కొంచెం సేపు కూర్చోపెడితే తను చూస్తుంది అన్నమాట. సో ఇంతే. వ్లాగ్ నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.